హలో వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ యూట్యూబ్ ఛానల్. ఇంకేమైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. టుడే వీడియోలో మనం ఎన్టీపీసీ ఎగ్జామ్ ప్రిపరేషన్కి సంబంధించిన కొన్ని ఇంపార్టెంట్ టాపిక్ లిస్ట్ అనేది చూద్దాం. ఈ టాపిక్స్ అనేది దేని బేస్ చేసుకుని ప్రిపేర్ చేయడం జరిగింది అంటే మనకి 2016లో జరిగిన ఎన్టీపీసీ ప్రీవియస్ ఎగ్జామ్, అలాగే రీసెంట్గా జరిగిన ఆర్ఆర్బీ ఏఎల్పీ టెక్నీషియన్ మరియు గ్రూప్ డీని బేస్ చేసుకుని చేయడం జరిగింది. సో కేవలం ఈ ఒక్క టాపిక్స్ ప్రిపేర్ అయితే సరిపోతుంది అని కాదు, కేవలం ఇంపార్టెంట్ టాపిక్స్ చెప్పడం జరుగుతుందన్నమాట. మీరు ప్రిపరేషన్కి ముందు కానీ తర్వాత కానీ ఖచ్చితంగా ఈ టాపిక్స్ అయితే మీరు మీ ప్రిపరేషన్లో కన్ఫామ్గా ఇంక్లూడ్ చేసుకోవాలి. ఒకసారి టాపిక్స్ చూసినట్లయితే మనకి ఫస్ట్ ఇన్ ఇండియా అంటే లైక్ మనకి ఫస్ట్ డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ ఎవరో లేదా ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ ఎవరో ఇటువంటి కొన్ని ఫస్ట్ అనేది ఉంటాయి. అలాగే ఫస్ట్ మ్యాన్ ఫస్ట్ ఉమెన్ ఇటువంటి టాపిక్స్ అనేవి మనం ఖచ్చితంగా చూసుకోవాలి. వీటి మీద మనకి మిడ్స్ అనేవి వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే మనకి స్టేట్స్ 29 రాష్ట్రాలు అలాగే 7 కేంద్రపాలిత ప్రాంతాలు యూనియన్ టెరిటరీకి సంబంధించి మనకి క్యాపిటల్ సిటీ ఏంటి, అలాగే సీఎంస్ ఎవరు, గవర్నర్స్ ఎవరు, ఇవాళ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది మనకి తెలుసుకోవాలి. సో మనకి ఈ టాపిక్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. మనకి 29 స్టేట్స్, యూనియన్ టెరిటరీస్, వాటి యొక్క క్యాపిటల్ అండ్ సీఎం గవర్నర్స్ కూడా ఖచ్చితంగా చూసుకోవాలి. నెక్స్ట్ అలాగే వరల్డ్ క్యాపిటల్స్ మనకి ప్రపంచంలో ఉన్న ముఖ్యమైన నగరాలు, వాటి యొక్క క్యాపిటల్ సిటీస్, అలాగే వాటి యొక్క కరెన్సీస్, ప్రెసిడెంట్, ప్రైమ్ మినిస్టర్ టాపిక్ కూడా చూసుకోవాలి. అలాగే ఇంపార్టెంట్ హూ ఈజ్ హూ మనకి కొన్ని ఇంపార్టెంట్ ఆర్గనైజేషన్ యొక్క హెడ్స్ కానీ ఇంపార్టెంట్ పర్సన్స్ కానీ ఉంటారు. లైక్ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఎవరు, అలాగే సెబీ యొక్క హెడ్ ఎవరు, ఇలాంటివి మనకి నేషనల్ వైజ్గా హూ ఈజ్ హూ కిందకి వస్తాయి. అలాగే ఇంటర్నేషనల్ హూ ఈజ్ హూ కూడా ఉంటుంది. లైక్ డబ్ల్యూహెచ్ఓకి మనకి హెడ్ ఎవరు, డబ్ల్యూటీఓకి హెడ్ ఎవరు, ఇలాంటి ఇంపార్టెంట్ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ యొక్క హెడ్స్ అలాగే హెడ్ క్వార్టర్స్ అనేవి కూడా మనం చూసుకోవాలి. నెక్స్ట్ స్పోర్ట్స్ మీద ఎక్కువగా మనకి బిట్స్ అనేవి ఖచ్చితంగా వస్తాయి. స్పోర్ట్స్ అనే టాపిక్ మనకి చాలా ఇంపార్టెంట్. మనకి స్పోర్ట్స్లో మనకి స్టాటిక్ స్పోర్ట్స్ మీద అలాగే మనకి రీసెంట్ కరెంట్ అఫైర్స్లో ఉన్న స్పోర్ట్స్ మీద కూడా రావడం జరుగుతుంది. మనకి జాతీయ క్రీడా అవార్డులు అనేవి ఉంటాయి కదా, నేషనల్ స్పోర్ట్స్ అవార్డ్స్ అనేవి లైక్ అర్జున అవార్డు కానీ ద్రోణాచార్య అవార్డు ఇలాంటి అవార్డ్స్ మీద, అలాగే మనకి ఒలింపిక్ గేమ్స్, ఏషియన్ గేమ్స్, కామన్వెల్త్ గేమ్స్, మనకి రీసెంట్గా ఏదైనా గేమ్స్ జరిగితే లైక్ ఆస్ట్రేలియన్ ఓపెన్, టెన్నిస్ టోర్నమెంట్స్ ఇలాంటివన్నీ కూడా కంప్లీట్గా మనం చూసుకోవాలి. అలాగే అప్కమింగ్ గేమ్ వెన్యూస్ అంటే మనకి 2022లో ఏదైనా గేమ్ ఎక్కడ జరగబోతుంది, 2022 హాకీ వరల్డ్ కప్ ఎక్కడ జరగబోతుంది, ఇలాంటి అప్కమింగ్ గేమ్ వెన్యూస్ అనేది కూడా చూసుకోవాలి. నెక్స్ట్ మూవీస్ అనే టాపిక్ కూడా మనకి చాలా ఇంపార్టెంట్. మూవీ అవార్డ్స్ అనేవి ఉంటాయి కదా, లైక్ నేషనల్ మూవీ అవార్డ్స్ కానీ, ఆస్కార్ అవార్డ్స్ కానీ, ఐఫా, ఫిలింఫేర్, అలాగే కొన్ని ఇంపార్టెంట్ ఫిలిమ్స్ అనేవి ఉంటాయి కదా, వాటి యొక్క డైరెక్టర్స్ అనేవి కూడా మనకు అడగడం జరుగుతుంది. సో ఇంపార్టెంట్ ఫిలిం యొక్క డైరెక్టర్ ఎవరు అని చెప్పి, సో ఇలాంటి రిలేటెడ్ మూవీస్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా చూసుకోవాలి. అలాగే ఇంపార్టెంట్ అవార్డ్స్ అనేవి ఏవైతే ఉన్నాయో రీసెంట్ కరెంట్ అఫైర్స్ మనకి లాస్ట్ 6 to 8 monthsలో జరిగిన ఇంపార్టెంట్ అవార్డ్స్ కానీ లైక్ పద్మ అవార్డ్స్, నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్ ఇలాంటివన్నీ కూడా మనం అవార్డ్స్ అన్నీ కూడా ఖచ్చితంగా చూసుకోవాలి. నెక్స్ట్ సైన్స్ అండ్ టెక్నాలజీ రిలేటెడ్ బిట్స్ అన్నీ కూడా చూసుకోవాలి. అలాగే ఇంపార్టెంట్ ఇన్స్ట్రుమెంట్స్ అంటే లైక్ ఫర్ ఎగ్జాంపుల్ బారోమీటర్ అనేది దేనికి ఉపయోగపడుతుంది, లేదా వాతావరణ పీడనానికి కొలవడానికి ఉపయోగించే పరికరం పేరేమిటి, ఇలాంటి క్వశ్చన్స్ అనేవి రావడం జరుగుతుంది. అలాగే ఇంపార్టెంట్ ఇన్వెన్షన్స్ లైక్ మనకి టెలివిజన్ని ఎవరు కనిపెట్టారు, ఇలాంటి ఇన్వెన్షన్స్ అనేవి ఉంటాయి కదా, వాటికి రిలేటెడ్ క్వశ్చన్స్ అనేవి కూడా చూసుకోవాలి. నెక్స్ట్ బ్యాంకింగ్, సో మనకి ఎన్టీపీసీలో బ్యాంకింగ్ రిలేటెడ్ కొన్ని బేసిక్స్ క్వశ్చన్స్ అనేవి కూడా అడగడం జరుగుతుంది. సో కొన్ని ఇంపార్టెంట్ ఫుల్ ఫామ్స్ కానీ రెపో రేట్ ఇలాంటి వాటి గురించి కొన్ని బేసిక్స్ అనేవి ఖచ్చితంగా మీరు బ్యాంకింగ్ గురించి కూడా తెలుసుకోవాలి. ఎందుకంటే ఎన్టీపీసీ అనేది ఆల్మోస్ట్గా మనకి గ్రాడ్యుయేట్ లెవెల్ ఎగ్జామ్ కాబట్టి మనకి బ్యాంకింగ్ కంప్యూటర్స్ మీద కూడా క్వశ్చన్స్ అనేవి వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే సౌండ్కి సంబంధించి చాప్టర్ మీద కూడా ఇంపార్టెంట్ బిట్స్ చూసుకోవాలి. లైక్ డెసిబల్స్కి సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ అన్నీ కూడా మీరు కవర్ చేయాలి. అలాగే ఇంపార్టెంట్ బౌండరీస్ లైక్ మనకి స్టేట్ బౌండరీస్ కానీ అలాగే ఇండియా బౌండరీస్, మనకి ఇండియాతో షేర్ చేసుకుంటున్న బౌండరీకి సంబంధించి లేదా ఇండియాతో ఎక్కువ శాతం బౌండరీని షేర్ చేసుకున్న దేశం ఏది, లేదా జమ్మూ అండ్ కాశ్మీర్ ఏ స్టేట్స్తో టచ్ అవుతుంది, ఇలాంటి బౌండరీ రిలేటెడ్ క్వశ్చన్స్ కూడా అడగడం జరుగుతుంది. అలాగే ఇంపార్టెంట్ కంపెనీస్ యొక్క సీఈఓ లైక్ గూగుల్ కంపెనీ సీఈఓ ఎవరో, మైక్రోసాఫ్ట్ కంపెనీ సీఈఓ ఎవరో, ఇలాంటి రిలేటెడ్ క్వశ్చన్స్ అనేవి కూడా రావడం జరుగుతుంది. నెక్స్ట్ గాంధీ ఇర్విన్ ప్యాట్ ఇయర్ మనకి ఇంపార్టెంట్ హిస్టారికల్ ఈవెంట్స్ ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించి ఇయర్స్ అనేవి చూసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ గాంధీ ఇర్విన్ ప్యాట్ కానీ 1957 తిరుగుబాటు కానీ ఇలాంటి కొన్ని ఈవెంట్స్కి సంబంధించిన హిస్టారికల్ ఈవెంట్స్ ఇయర్స్ అన్నీ కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. అలాగే ఇంపార్టెంట్ ఇండెక్స్ మనకి వరల్డ్ హ్యాపీనెస్ ఇండెక్స్లో ఇండియా ర్యాంక్ ఎంత, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో ఇండియా ర్యాంక్ ఎంత, ఇలాంటి ఇండెక్సెస్ మీద కూడా మనకి సూచీల మీద క్వశ్చన్స్ వస్తాయి. ఇది కూడా మనం ఖచ్చితంగా చూసుకోవాలి. అలాగే ఇంపార్టెంట్ సమిట్స్ మనకి G7 సమిట్ ఎక్కడ జరిగింది, G20 ఎక్కడ జరిగింది, ఏషియన్ సమిట్ ఎక్కడ జరిగింది, ఇలాంటి ఇంపార్టెంట్ సమిట్స్ కూడా మనం చూసుకోవాలి.
నెక్స్ట్ అలాగే భారతరత్న అవార్డుకి సంబంధించి మనకి రీసెంట్గా అవార్డ్స్ అనౌన్స్ చేశారు. సో మనకి రీసెంట్గా భారతరత్న ఎవరికి వచ్చింది, అలాగే మనకి కొన్ని ఇంపార్టెంట్ పర్సన్స్ కూడా చూసుకోవాలి. మనకు ఒక్కొక్కసారి ఆర్ట్ మ్యాన్ అవుట్ క్వశ్చన్స్ అనేవి ఇస్తాడు. కింద ఇచ్చిన ఆప్షన్స్లో మనకి భారతరత్న అవార్డు గెలుచుకుంది ఎవరు, లేదా స్పోర్ట్స్ పర్సన్స్లో ఎవరికి వచ్చింది, లేదా ఫస్ట్ మ్యూజిషియన్ ఎవరు, ఇలాంటివి కూడా అడుగుతూ ఉంటారు. సో ఆల్రెడీ నేను భారతరత్న మీద కూడా వీడియో చేశాను, ఒకసారి మీరు చూడండి కావాలనుకుంటే. అలాగే ఇంపార్టెంట్ ఫుడ్ క్రాప్స్ మీద, అలాగే స్టేట్ యానిమల్స్, ప్రతి స్టేట్కి కూడా మనకి స్టేట్ యానిమల్స్ కానీ స్టేట్ యొక్క ఫ్లవర్ ఇలాంటివి కూడా ఉంటాయి కదా. సో ఎన్టీపీసీ ప్రీవియస్ ఎగ్జామ్స్లో మనకి స్టేట్ యానిమల్ మీద కూడా ఒక క్వశ్చన్ రావడం జరిగింది. సో స్టేట్ యొక్క సింబల్స్ మీద కూడా మీరు ఒకసారి చూసుకోండి. స్టేట్ యానిమల్స్ అంటే మెయిన్గా మనకి సపోజ్ ఆంధ్రప్రదేశ్కి బాడీ ఏంటి, అలాగే నేషనల్ బాడీ ఏంటి, ఇలాంటివి ఉంటాయి కదా. అలాగే ప్రతి స్టేట్కి కూడా ఉంటాయి కొన్ని ఇంపార్టెంట్ స్టేట్కి సంబంధించిన సింబల్స్ కూడా మీరు చూసుకోండి. ఓకే, లైక్ యానిమల్, బాడీ ఇలాంటివి. అలాగే నోబెల్ ప్రైజెస్ మీద కూడా ఎన్టీపీసీలో బిట్ రావడం జరిగింది. సో ఒకసారి నోబెల్ ప్రైజెస్ అనేవి కూడా చూసుకోండి. నెక్స్ట్ వరల్డ్ హెరిటేజ్ సైట్, ఓకే, ప్రపంచ వారసత్వ ప్రదేశాలకు సంబంధించి కూడా మనకి క్వశ్చన్స్ వస్తాయి. సో ఇంపార్టెంట్ వరల్డ్ హెరిటేజ్ సైట్ మన ఇండియాలో ఏమేమి ఉన్నాయి, అలాగే కొన్ని ఇంపార్టెంట్ వరల్డ్లో ఉన్నవి కూడా మీరు చూసుకోవాలి. అలాగే రివర్ సైడ్ సిటీస్, మనకి నది పరివాహిక పట్టణాల గురించి అడుగుతూ ఉంటాడు. మన ఇండియాలో ఉన్నవే కాదు, ఫర్ ఎగ్జాంపుల్ గోదావరి నది ఒడ్డున ఉన్న పట్టణం ఏంటి, ఇలాంటిదే కాకుండా లండన్ నది ఒడ్డున మనకి ఏ నగరం ఉంటుంది, అలా లండన్లో ఉన్న రివర్ ఏంటి, లండన్ ఏ నది ఒడ్డున ఉంది, ఇటువంటి బేస్డ్ క్వశ్చన్స్ కూడా అడుగుతారు. సో ప్రపంచంలో ఉన్న ఫేమస్ రివర్స్ గురించి కూడా మనం తెలుసుకోవాలి, ఇండియాలో ఉన్న రివర్స్తో పాటు. అలాగే ఫేమస్ బుక్స్ అండ్ ఆథర్స్, మనకి ఫేమస్ బుక్స్ అండ్ ఆథర్స్ అంటే లైక్ ఫేమస్ స్పోర్ట్స్ పర్సన్స్ అనేవాళ్ళు ఏం పుస్తకాలు రాశారో అనేది ఆల్రెడీ నేను 3 వీడియోస్ చేసిన బుక్స్ అండ్ ఆథర్స్ మీద ఆర్ఆర్బీ ప్రిపరేషన్ టైంలో. ఫేమస్ స్పోర్ట్స్ పర్సన్స్ రాసిన పుస్తకాలు, అలాగే ఫేమస్ స్టాటిక్ బుక్స్ అండ్ ఆథర్స్, అలాగే రీసెంట్గా జరిగిన బుక్స్, ఈ విధంగా 3 వీడియోస్ అనేవి ఉంటాయి. సో ఆ విధమైన బుక్స్ అండ్ ఆథర్స్ కూడా మనకి చూసుకోవాలి. ఎక్కువగా మనకి ఆటోబయోగ్రఫీస్ కానీ స్పోర్ట్స్ పర్సన్స్ రాసినవి కానీ ఎక్కువగా అడుగుతూ ఉంటాడు. అలాగే ఇంపార్టెంట్ బ్రాండ్ అంబాసిడర్స్ అంటే లైక్ పూమాకి బ్రాండ్ అంబాసిడర్ ఎవరు, లేదా వివో మొబైల్ కంపెనీకి బ్రాండ్ అంబాసిడర్ ఎవరు, ఇలాంటి క్వశ్చన్స్ అనేవి వస్తూ ఉంటాయి. నెక్స్ట్ డిఫెన్స్ ఎక్సైజ్, మన ఇండియా అనేది ఇతర దేశాలతో మనకి సైనిక విన్యాసాలు అనేవి నిర్వహించడం జరుగుతుంది కదా. సో మ్యారిటైమ్ ఎక్సైజ్ అనేవి కానీ డిఫెన్స్ ఎక్సైజ్, ఆర్మీ ఎక్సైజ్ అటువంటివి కూడా మనకు అడగడం జరుగుతుంది. లైక్ మిత్రశక్తి అనేది ఏ దేశంతో, హ్యాండ్ ఇన్ హ్యాండ్ అనేది ఏ దేశంతో భారతదేశం చేస్తుంది, ఇలాంటి క్వశ్చన్స్. అలాగే ఇంపార్టెంట్ క్యాబినెట్ మినిస్టర్స్, అలాగే వాళ్ళ యొక్క కాన్స్టిట్యున్సీ మీద కూడా క్వశ్చన్స్ అనేవి వస్తూ ఉంటాయి. సో ఇది కూడా చూసుకోవాలి. అలాగే ఇంపార్టెంట్ ఫెస్టివల్స్, మనకి హార్న్బిల్ ఫెస్టివల్ ఎక్కడ జరుగుతుంది, ఇలాంటి రిలేటెడ్ క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి. అలాగే కేంద్ర ప్రభుత్వ పథకాలు కానీ గవర్నమెంట్ స్కీమ్స్ కానీ రీసెంట్గా లాంచ్ చేసినవి కూడా మనం ఇంపార్టెంట్ చూసుకోవాలి. అలాగే ఫిజిక్స్లో మనకి పిహెచ్ వాల్యూ కానీ ఎస్ఏ యూనిట్స్ కానీ ఇటువంటి రిలేటెడ్ క్వశ్చన్స్. అలాగే మనకి ఫిజిక్స్లో ప్రాబ్లమ్స్ మీద ఎక్కువగా క్వశ్చన్స్ అడుగుతున్నాడు. లైక్ పొటెన్షియల్ ఎనర్జీ, కైనెటిక్ ఎనర్జీ కానీ, ఓమ్స్లా రిలేటెడ్ కానీ, PE=KE రిలేటెడ్ ప్రాబ్లమ్స్ అనేవి మనకి ఫిజిక్స్లో ప్రాబ్లమ్స్ అయితే మనకి ఎక్కువగా రావడం జరిగింది. అలాగే ఎస్ఏ యూనిట్స్ కానీ మనకి పిహెచ్ వాల్యూ కానీ ఫిజిక్స్లో ఎక్కువగా అడిగాడు మనకి ఆర్ఆర్బీ గ్రూప్ డి ఎల్పీలో చూసుకుంటే. అలాగే న్యూటన్ లాకి సంబంధించి కూడా క్వశ్చన్స్ అనేవి ఎక్కువగా అడిగేవాడు. నెక్స్ట్ హెడ్ క్వార్టర్స్ అండ్ హెడ్స్ ఆఫ్ ఇంపార్టెంట్ ఆర్గనైజేషన్స్, మనకి లైక్ సపోజ్ ఇస్రో అనే సంస్థ ఉంది కదా, ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్, దీని యొక్క హెడ్ క్వార్టర్స్ అనేది ఎక్కడ ఉంది అని క్వశ్చన్ అనేది ఎన్టీపీసీలో అడగడం జరిగింది ఒక షిఫ్ట్లో. సో ఇటువంటి ఇంపార్టెంట్ ఆర్గనైజేషన్ యొక్క హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉన్నాయి, అలాగే హెడ్స్ ఎవరు, ఫర్ ఇస్రో యొక్క హెడ్ ఎవరు, అలాంటి కేసు ఎవరు ప్రజెంట్ ఉన్నారు కదా, అలాంటి క్వశ్చన్స్ కూడా మీరు చూసుకోవాలి. ఇంపార్టెంట్ ఆర్గనైజేషన్ యొక్క హెడ్స్ కానీ హెడ్ క్వార్టర్స్ కానీ. అలాగే 2011 జనాభా లెక్కలు, సెన్సెస్ మీద కూడా క్వశ్చన్స్ అనేవి వస్తూ ఉంటాయి కొన్ని షిఫ్ట్స్లో. సో ఈ టాపిక్ కూడా మనకి ఇంపార్టెంట్ చూసుకోవాలి. మనకి ఆల్రెడీ చాలా కాలం అయినప్పటికీ 2011 సెన్సెస్ వచ్చి మనకి దీని తర్వాత మళ్ళీ 10 సంవత్సరాలకే క్యాలిక్యులేట్ చేస్తారు కాబట్టి ఇంకా కొత్త సెన్సెస్ రాలేదు కాబట్టి మనకి 2011 సెన్సెస్ మీద క్వశ్చన్స్ అనేవి రావడం జరుగుతుంది. అలాగే మనకి డిసీజెస్ మీద కూడా క్వశ్చన్స్ అనేవి వస్తూ ఉంటాయి. అలాగే వైటమిన్స్ మీద, అలాగే వాటి యొక్క సైంటిఫిక్ నేమ్ రిలేటెడ్, అలాగే వైటమిన్ డెఫిషియన్సీ సంబంధించిన డిసీజెస్ మీద కూడా క్వశ్చన్స్ అనేవి రావడం జరుగుతుంది. నెక్స్ట్ కంప్యూటర్ బేసిక్స్, మనకి ఎన్టీపీసీ జాబ్ అనేది మనకి చాలా వరకు ఎన్టీపీసీలో చూసుకుంటే క్లర్క్ జాబ్స్ అనేవి ఉన్నాయి. అంటే మీరు సిస్టమ్ మీద వర్క్ చేయాల్సిన జాబ్స్ అనేవి ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా మీకు కంప్యూటర్ బేసిక్స్ అనేవి వచ్చి ఉండాలి. సో ఎన్టీపీసీ ప్రీవియస్ పేపర్ గమనిస్తే అందులో చాలా వరకు కంప్యూటర్ బేసిక్స్ మీద బిట్స్ అనేవి 2-3 బిట్స్ దాకా రావడం జరిగింది. సో ఈజీగానే ఉంటాయి, కాకపోతే మీరు బేసిక్స్ అనేవి ఖచ్చితంగా తెలిసి ఉండాలి. బేసిక్స్ తెలిసి ఉంటే కనుక మీరు ఈజీగా ఆన్సర్ అనేది చేయగలుగుతారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇన్పుట్ అవుట్పుట్ డివైజెస్ కానీ, చిన్న చిన్న అబ్రివేషన్స్ యొక్క ఫుల్ ఫామ్ కానీ, మీరు బేసిక్స్ అయితే ఖచ్చితంగా కంప్యూటర్ బేసిక్స్ తెలుసుకోవాలి. ఖచ్చితంగా 2-3 బిట్స్ అనేవి మనం ఎన్టీపీసీలో కంప్యూటర్ సబ్జెక్ట్ మీద ఎక్స్పెక్ట్ చేయొచ్చు. మీకు ఏఎల్పీ గ్రూప్ డిలో వీటి మీద ఎక్కువగా రాకపోయినా ఎన్టీపీసీలో అయితే మాత్రం కంప్యూటర్ సబ్జెక్ట్ మీద కూడా మీరు ప్రిపరేషన్ అనేది చేయాల్సి ఉంటుంది.
సో నెక్స్ట్ పీరియాడిక్ టేబుల్ ఆవర్తన పట్టిక మీద, అలాగే కెమికల్ నేమ్స్ లైక్ బేసిక్ సోడా. సో బేకింగ్ సోడా యొక్క కెమికల్ నేమ్ ఏంటి, ఇలాంటి కొన్ని కెమికల్ నేమ్స్ అనేవి ఉంటాయి కదా, సైంటిఫిక్ నేమ్స్ కానీ అలాగే ఫార్ములాస్ కానీ మీరు గుర్తుపెట్టుకోవాలి. లైక్ సోడియం యొక్క కెమికల్ నేమ్ ఏంటి, సో NaCl ఇలాంటివి ఉంటాయి కదా, అటువంటివి చూసుకోవాలి. అలాగే అబౌట్ నీతి ఆయోగ్, నీతి ఆయోగ్ మీద కూడా మనకి ఎక్కువగా క్వశ్చన్స్ అనేవి రిపీట్ అవుతూ ఉన్నాయి. సో నీతి ఆయోగ్లో నీతి ఆయోగ్ ఫుల్ ఫామ్ ఏంటి, చైర్మన్ ఎవరు, వైస్ చైర్మన్ ఎవరు, CEO ఎవరు, అలాగే GST గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ ఎప్పుడు లాంచ్ చేశారు, వాటి రిలేటెడ్ బిట్స్ మీద కూడా క్వశ్చన్స్ అనేవి రావడం జరుగుతుంది. అలాగే ఇంపార్టెంట్ డేస్, మనకి కొన్ని ఇంపార్టెంట్ డేస్ మీద కూడా ఎక్కువగా క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి. మీరు ఇంపార్టెంట్ డేస్ అనేది కూడా చూసుకోవాలి. ఓకే, సో మెయిన్గా మీకు NTPCలో అంతకుముందు మీరు RRB గ్రూప్ Dకి LP టెక్నీషియన్కి ప్రిపేర్ అయిన దానికన్నా ఎక్స్ట్రాగా కంప్యూటర్ అండ్ బ్యాంకింగ్ మీద కూడా కొన్ని బేసిక్స్ క్వశ్చన్స్ అనేవి చూసుకోవాలి. మెయిన్గా కంప్యూటర్ మీద అయితే గ్యారంటీ 2-3 క్వశ్చన్స్ అనేవి అడగడం జరుగుతుంది ప్రీవియస్ పేపర్స్ గమనించినట్లయితే. ఓకే, సో ఇది మనకి కొన్ని ఇంపార్టెంట్ టాపిక్స్ లిస్ట్ అనేది. సిలబస్ వీడియో మనం ఫుల్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మళ్ళీ సిలబస్ వీడియో కూడా చేయడం జరుగుతుంది. అలాగే ఈ వీడియో తర్వాత నెక్స్ట్ వీడియోలో ప్రీవియస్ 2016 NTPC పేపర్ అనేది కొన్ని జీకే బిట్స్ అనేవి తీసుకుని చేయడం జరుగుతుంది. సో ఆ వీడియో కూడా మీరు ఖచ్చితంగా చూడండి. సో మీకు ఒక ఐడియా వస్తుంది ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతున్నాడో అన్నది. ఓకే, సో ఇది ఈ వీడియో అనేది. సో వీడియోని నచ్చితే తప్పకుండా లైక్, కామెంట్, షేర్ చేస్తూ ఉండండి. మీరు ఎక్కువ మందికి షేర్ చేసి ఎక్కువ మంది వీడియోస్ అనేవి చూస్తూ ఉంటే నాకు కూడా ఇంకా ఎక్కువ వీడియోస్ అనేవి చేయడానికి ఇంట్రెస్ట్ అనేది వస్తుంది. సో ఖచ్చితంగా వీడియో అనేది షేర్ చేస్తూ ఉండండి. అలాగే మీరు మరిన్ని NTPC ప్రిపరేషన్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడాలనుకుంటే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. ఓకే, డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అండ్ షేర్. థ్యాంక్ యూ.